ఎప్పుడూ చదువుని, డబ్బుని వీటినే లెక్కేసుకోకూడదు. ఎందుకంటే చదువు, డబ్బులు మనిషి జీవితం సుఖంగా గడపడానికి, హాయిగా గడపడానికి పనికి వస్తుంది ఖచ్చితంగా. కాకపోతే సంతృప్తిగా గడపడానికి జ్ఞానం కావాలి. జ్ఞానంకి, లిటరసీకి, ధనానికి సంబంధం లేదు. సో డబ్బులు మనిషి బతకడానికి ఖచ్చితంగా కావాలి, కానీ డబ్బులు ఉంటే మాత్రమే బతుకుతాము అలాంటి పరిస్థితి ఉండదు. కుటుంబ వ్యవస్థ లేకుండా, మానవ విలువలు లేకుండా బతకడం చాలా కష్టం. ఒక స్థాయి వరకు వెళ్ళొచ్చు, కానీ ఒక 40-50 ఏళ్ళు వచ్చిన తర్వాత మనిషికి ఒక లోన్లీనెస్, ఒంటరితనం అనేది వస్తుంది. అది అన్నిటికంటే భయంకరమైంది. దాన్ని మనిషి భరించలేడు. అది అంత సులభం కాదు. డ్రగ్ అడిక్షను, ఆత్మహత్యలు అలాంటివన్నీ ఎందుకు చేసుకుంటారు అంటే ఇలానే కుటుంబ వ్యవస్థ దెబ్బతినడం వల్ల, కుటుంబంలో వీళ్ళ ప్రాబ్లమ్స్ని షేర్ చేసుకునే వాళ్ళు లేకపోవడం వల్ల. అందుకని కుటుంబ వ్యవస్థ అనేది చాలా ఇంపార్టెంట్.